టైప్ 1 డయాబెటీస్, టైప్ 1.5 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, ఒబేసిటీ, కరోనరీ హార్ట్ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, న్యూరైటిస్, నెఫ్రైటిస్, రెటినోపతి, ఎథెరోస్క్లెరోసిస్, ఆర్టీరియోస్క్లెరోసిస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, క్యాన్సర్. ఈ వ్యాధులన్నిటికీ కూడా పేర్లు వేరువేరుగా ఉన్న మూల కారణము చాలా మటుకు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ వ్యాధులు వస్తాయి. సో చాలామంది ఏమనుకుంటారు, నాకు షుగర్ లేదు కాబట్టి నేను ఎలా అయినా తినొచ్చు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే చాప కింద నీరుల అండర్లయింగ్ కాజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. సో మీరు ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించకపోతే మీకు షుగర్ స్థానంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వర్డ్ మీరు గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన వీడియోస్ నేను పెడుతూ ఉంటా గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లో, అలాగే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో దీనికి సంబంధించిన డాక్యుమెంటెడ్ ఇన్ఫర్మేషన్, డైట్ చార్ట్స్, బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా మీకు దొరికితే వెళ్ళి చూడండి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం తగ్గించుకోవాలంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ని అవాయిడ్ చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈటింగ్ని తగ్గించి ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మెథడాలజీని ఉపయోగించడం ద్వారా, అది కుదరనప్పుడు సిస్టమిక్ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాపర్ డైటరీ ప్రోటోకాల్ మనం ఇచ్చేది, అలాగే బొటానికల్ సప్లిమెంట్స్, వనమూలికలు, ఇందులో ఉండేటటువంటి ప్రీ రాడికల్స్ డ్యామేజ్ని తగ్గించేటటువంటి కాంపౌండ్స్ ఈ వనమూలికల్లో ఉంటాయి. తద్వారా మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవచ్చు.